బాబా పర్ఫెక్ట్ కుదిరిందండి. హలో, నమస్తే అండి. నా పేరు శ్రీనండి. ఈరోజు మంచి వంటకం చేసి చూపించాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. అయితే ఆ వంటకం ఏంటంటే మేకలో ఉండే కిల్లి అంటారండి. ఇదిగోండి చూడండి, మేక కిల్లి. ఈ మేక కిల్లి వండి మీకు ఏ విధంగా వండాలి అన్నది మీకు చూపిస్తాను. అయితే ఈ అరుదుగా దొరికితే, కావాలంటే దొరకవండి, ఈ ఆర్డర్ ఇచ్చి తీసి తెచ్చుకోవాలా. అయితే ఈ ఎక్కువ రక్తపుష్టి పడుతుందని పెద్దలు అంటారు. గర్భిణీ స్త్రీలు బాలింతలో వండి పెడతారండి. ఇది ఎలాగంటే బ్లడ్ పుడుతుందనే భావంతో, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనే భావంతో ఇవి వండి పెడతారండి. నేను 4 కిల్లీలు అయితే తీసుకొచ్చాను. ఏ విధంగా వండాలన్నది మీకు చేసి చూపిస్తాను. ఓకే, మరి ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను. ముందుగా 2 టమాటాలు ఇలా చూపించు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, 1 నిమ్మబద్ద, కారం, ఉప్పు, అలాగే కొంచెం పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, కొంచెం గసగసాలు, యాలక్కాయలు, వెల్లుల్లిపాయ, అల్లం, అలాగే మిరియాలు. ముందుగా ఉల్లిపాయలు కట్ చేద్దాం. Sipping soda with a lemon twist. You walk by, I almost miss. My heart's doing backflips off the deck. You laugh and I lose my breath. Your sunglasses hide your eyes, but I swear they see through mine. I pretend I'm chilling smooth while my brain's doing laps over you. Poolside confessions, I'm sweating in the shade. Got words on my lips that I'm too scared to say. You're dripping in sunlight, I'm barely afloat, thinking this is the moment, but I chose. Poolside confessions, almost made my move, but I smiled instead. Said water feels cool. You cannonball and I forget how to speak or breathe or think just yet. Your hand shakes out like come on in, and I wonder what we could have been. You laugh and the place spins. If love's a game, I'm the cue. But I swear I'm falling straight into you. Poolside confessions. Confessions almost made my move, but I smiled instead. Said water feels cool. Maybe next blush, maybe next time, but this secret's mine till the next sunshine. Maybe I'll write it on a towel or shout it from the deep end now. But for today I stay right here, floating in what I wish you'd hear. కొంచెం మగ్గాయండి. మగ్గాక ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు. చూడండి, కొంచెం స్పైసీగా వేస్తున్నాయి.
ఇప్పుడు చాలా మట్టుకి అయిపోయింది. అసలు వాటర్ పోయకుండా చేశానండి. ఇప్పుడు దీంట్లో మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేస్తే పప్పు, పుదీనా వేసాక ఉన్న మసాలా దంచుకున్నది వేసామండి. అయిపోయిందండి. ఇది తింపేసుకుందాం. ఫైనల్ గా అయిపోయింది. ఒకసారి చూడండి. ఎలాగుందో. ఇది రైస్ లో వేసి తింటే మంచి స్పైసీ బాగుంటుందండి. Spinning soft and slow, curtains dancing with ఇదిగోండి ఒక ముద్ద కలుపుతున్నానండి. every word we didn't say still lingers like the light that stays. చాలా బాగుందండి. బాబా పర్ఫెక్ట్ కుదిరిందండి. అయితే మీకు కూర కారం ఎక్కువ వేసాడేమో అని అనుకుంటున్నారు, కానీ ఆ ముక్క బ్లడ్తో ఉంటుందండి. ఆ బ్లడ్తో ఉండటం వల్ల అలాగా మాడినట్టుగాని అలాగా స్పైసీగా కాపాడుతుంది. కానీ ఈ దాని విధానం అంతే సూపర్గా ఉంది. మీరు కూడా ఈ కూరని ఎలా ట్రై చేసి చూడండి. ఎలాగుంది అన్నదే మాకు కామెంట్లో పెట్టి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎదటి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఉంటాను మరి. బాయ్.